మనకి H1 స్పాన్సర్ చేయడానికి కూడా హ్మ్. ఏమన్నా ఇప్పుడు ఆంక్షలు వినిపిస్తున్నాయా ప్రెసిడెంట్ ట్రంప్ వైపు నుంచి? వినిపిస్తున్నాయి. అండ్ దిస్ లాస్ట్ టైమే చేశారండి ట్రంప్ ఇది. లాస్ట్ టెన్యూర్‌లో టర్మ్‌లోనే. ఆ! లాస్ట్ టెన్యూర్‌లోనే మామూలుగా ఏంటంటే వేజ్ లెవెల్స్ ఉంటాయి. వేజ్ లెవెల్ 1, 2, 3, 4 అట్లా ఉంటదన్నట్టు. హెచ్1 ఈస్ స్కిల్ లేబర్. మన దగ్గర స్కిల్ ఉంది అని చెప్పేసి మనం ఒక జాబ్ అప్లై చేస్తున్నాం అన్నట్టు. అవును. సో మినిమం ముందు ఏంటంటే ఆ టైంకి 60K, 65K పర్ యానం ఉన్న వాళ్ళు కూడా ఫైల్ చేసేది. హ్మ్. సో అది ఆ బెంచ్ మార్క్ తను పెంచాడట. స్కిల్ లేబర్ అనేది ఆ బెంచ్ మార్క్ పెంచాలి అంటే ఆ 60, 65 ఉండేది కాస్త 80K 85Kతో స్టార్ట్ అయింది. అంటే లెవెల్ 4 ఉండేవాళ్ళు 110, 120K వరకు పర్ యానం సాలరీ ఉండాలన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంత సాలరీ ఉండాలంటే అంత మంచి జాబ్స్ ఉండాలి. రైట్. మంచి ప్రొఫెషనల్ జాబ్స్ అంత టెక్నాలజీ హై టెక్నాలజీ జాబ్సే ఉండాలి. దానివల్ల అంటే చిన్న చిన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఈ చిన్న చిన్న జాబ్స్ ఏదో చిన్న టెస్ట్ ఇంజినీర్ అట్లాంటివి చేస్తారనుకోండి. అట్లాంటి కన్సల్టెన్సీస్ కూడా ప్రాబ్లమ్ అయింది. రైట్. సో మంచి టాలెంట్ కావాలి అనే దానికోసం దిస్ ఈస్ వాట్ ద ఫిల్టర్ ప్రెసిడెంట్ ట్రంప్ యూజ్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. అంటే అక్కడ ఎంప్లాయర్ ఆలోచించుకోవాలి. ఇంత పెట్టి నేను తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా బయట నుంచి? లేదు ఇక్కడే నేను హైర్ చేసుకోవచ్చా అని. అంతేనా? అలా అని కాకుండా కూడా ఏంటంటే మీరు నార్మల్ కోర్సెస్ నేర్చుకోకుండా హై హై లెవెల్ కోర్సెస్ నేర్చుకోవాలి అనేది పాయింట్ అక్కడ. ఇప్పుడు కూడా ఈసారి కూడా అది ఎంఫసైజ్ చేసినట్టు అనిపిస్తుంది. డెఫినెట్ గా చేస్తారని ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్సెస్ కి అండ్ హైలీ స్కిల్డ్ జాబ్ ప్రొఫైల్ ఉండే కోర్సెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు బహుశా. ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ అది ఇండియన్స్ కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇఫ్ యూ సీ వరల్డ్ వైడ్ ఇండియన్స్ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ టాలెంట్. ఇప్పుడు అమెరికాలో పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇండియన్స్. రైట్. సో మనకు అటువంటి ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఎప్పుడు కూడా యూనివర్సిటీస్ లో చదువుకోవడానికి దే ఆర్ ఆల్వేస్ వెల్కమింగ్ ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకంటే పీక్ కోవిడ్ టైంలో కూడా అండి స్టూడెంట్ వీసా ఎప్పుడు కూడా మీకు ఆపలేదు. అన్ని వీసాస్ ఆపారు, అన్ని ప్రపంచాలు ఆపాయి. కానీ యుఎస్ఏ స్టూడెంట్ వీసా ఎప్పుడు ఆపలేదు. బికాస్ ఇప్పుడు 4,000 యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లో మన స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఫీజు కట్టిన దట్స్ బిగ్ రెవెన్యూ ఫర్ యుఎస్ కంట్రీ. ఆబ్వియస్లీ.